हरिः ओं श्रीगुरुभ्यो नमः। भजे व्रजैकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदैव नन्दनन्दनं सुपिञ्चगुच्छमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरम् मनोजगर्वमोचनं विशाललोललोचनं विधूतगोपशोचनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं स्मितावलोकसुन्दरं महेन्द्रमानधारणं नमामि कृष्णवारणं कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलं व्रजाङ्गनैकवल्लभं नमामि कृष्णदुर्लभम् यशोदया समोदया सगोपया सनन्दयायुतं सुखैकदायकं नमामि गोपनायकम् सदैव पादपङ्कजं मदीयमानसे निजं दधानमुत्तमालकं नमामि नन्दबालकम् समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसम् भुवो भरावतारकं भवाब्धिकर्णधारकं यशोमतीकिशोरकं नमामि चित्तचोरकं दृगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवम् गुणाकरं सुखाकरं कृपाकरं कृपापरं सुरद्विषन्निकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेळिलम्पटं नमामि मेघसुन्दरं तटित्प्रभालसत्पटं समस्तगोपनन्दनं हृदम्बुजैकमोदनं नमामि कुञ्जमध्यगं प्रसन्नभानुशोभनं निकामकामदायकं दृगन्तचारुसायकं रसालवेणुगायकं नमामि कुञ्जनायकं विदग्धगोपिकामनोमनोज्ञतल्पशायिनं नमामि कुञ्जकानने प्रवृद्धवह्निपायनं यदा यथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधीयताम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। బ్రహ్మదేవుడు ప్రియవ్రతుడితో త్వం తు అబ్జనాభ అంఘ్రిసరోజకోశ దుర్గాశ్రితో నిర్జిత షట్సపత్నః అని చెప్పాడయ్యా అని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజు చెప్తూ, ఏమిటి అంటే దుర్గంలో నుంచి రాజు ఏ విధంగా అయితే యుద్ధం చేసి కంఫర్టబుల్గా జయాన్ని సాధిస్తాడో, అదేవిధంగా గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటువంటి గృహస్థు ఆశ్రమ ధర్మాలను అంటకుండా వాటిని మనసుకి ఎక్కించుకుని వాటిల మీదే మనసుని ధ్యానం చేసి లేపనం అవ్వకుండా నిర్లేప నిర్మమ నిష్క్రోధ అలాంటి పద్ధతితో ఇంట్లోనే ఉంటూ బాహ్య ప్రపంచంతో ఉండేటువంటి లింకులన్నిటినీ కూడా ఆ భోగేచ్ఛలన్నిటినీ కూడా నెమ్మదిగా కట్ చేసుకుంటూ ఉంటే పరమాత్మ యొక్క స్థితిని చేరుకోవడానికి వీలవుతుందయ్యా అని బ్రహ్మగారు ప్రియవ్రతుడికి చెప్పారయ్యా అని చెప్తూ ఏమన్నాడంటే, భుంక్ష్వేహ భోగాన్, గృహస్థాశ్రమంలో ఉండేటువంటి భోగాలు అనుభవించు. ఏ విధంగా? విముక్త సంగ, ఏ విధమైనటువంటి సంగత్వం లేకుండా. నీకు ఏదో గారి పెట్టారనుకో, గారు ఏదో ఇది పెట్టారంటే పెట్టారు, బాగానే ఉంది, ఏదో తినేసేయండి, సంఘం పెట్టుకోక. మర్నాడు గారి కావాలి, ఈ గారెలు ఇంకా తినాలి, అలాంటి సంగత్వం వద్దు. పెట్టారు, నీ అదృష్టం ఉంది, నీలో ఉండేటువంటి ఆ భావన తీర్చడానికి ఏదో గారిస్తారు, పూరి ఇస్తారు, ఇంకోటి ఇస్తారు, మంచి షోపేష భోజనం పెడతారు, ఒక్కొక్కసారి మజ్జిగాన్నమే పెడతారు. కాబట్టి ఏది ఏమైనా సరే భుంక్ష్వ, భుజించు, భోగాన్, భోగములు అంటే శరీరం నిలబడడానికి, శరీరం వ్యవస్థ ఉండడానికి, ప్రారబ్ధ కర్మ చేయడానికి నిరంతరము కూడా హృదయంలో
ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆ పరమాత్మ యొక్క పాదాల మధ్యలో నీవు కూర్చుని ఆ పాదాల మీద నువ్వు తులసి దళాలు వేస్తున్నట్టు ఆ పాదాలను ముట్టుకుంటూ, ఆ పాదాలు దుర్గం అని ఎందుకన్నారంటే ఆ పాదాలని శ్రీ మహాలక్ష్మి ఎప్పుడూ నిరంతరం కూడా స్పృశిస్తూ ఉంటుంది. లక్ష్మీ స్పృహ, లక్ష్మీ స్పర్శ ఉన్నటువంటి స్థితి అంతా కూడా ధనధాన్యాలతో, సమృద్ధితో, ఆరోగ్యంతో, చదువులతో, అనేక రకాలైనటువంటి సంపదలన్నీ కూడా ఆ పాదపద్మాల మధ్యలో, ఇప్పుడు మనం మన మనసుని ఆ పాదపద్మాల మధ్యన పెట్టుకున్నట్టు భావించేసినట్లయితే మళ్ళీ లక్ష్మీదేవికి వేరే స్తోత్రం చదవక్కర్లేదు, ఆ ప్రభంతా మనకే వస్తుంది. అప్పుడు ఇటువంటి దుర్గం మీద ఏ కామక్రోధ మోహ లోభ మదమత్సర్యాలు అనేటువంటివి ఏమీ అటాక్ చెయ్యవు. లక్ష్మీదేవితో నిరంతరము సంస్పర్శ చెందుతున్నటువంటి పాదముల మధ్య ఉన్నాం కాబట్టి అప్పుడు భుంక్వేహ భోగాన్, అప్పుడు నీకు కావలసిన భోగాలు వస్తూనే ఉంటాయి. నీకేం కావాలి భోగాలు? ఏదో స్నానానికి నీళ్ళు ఉండాలి, పడుకోవడానికి ఒక పరుపు ఉండాలి, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఇంత భోజనం ఉంటూ ఉంటుంది, ఏదో పిల్లలందరూ కూడా హ్యాపీగానే ఉంటారు, ఏదో ఇటువంటి ఇవి చాలా న్యాచురల్గా జరిగిపోతున్నప్పుడు వాటితో విముక్త సంఘ అలా ఉండడం అనేటువంటిది ఈ గృహస్థాశ్రమ ధర్మంలో ఉండేటువంటి సౌలభ్యమయ్యా. కాబట్టి ప్రియవ్రత, యూ డోంట్ హెజిటేట్, యూ ఫాలో వాట్ యువర్ ఫాదర్ హ్యాజ్ ఇన్స్ట్రక్టెడ్ యూ. బికాజ్ నేను కానీ, నారదుడు కానీ, స్వయంభవమనువు కానీ, మేమందరం కూడా సర్వజగత్తుకి కూడా పిత అయినటువంటి పరమాత్మ యొక్క మాట విన్నాం, బాగుపడ్డాం, నువ్వు కూడా అలాగే బాగుపడు అన్నట్టుగా చెప్పిన తర్వాత ఇప్పుడు సుఖబ్రహ్మ ఆయన పరీక్షణ్ మహారాజుతో ఇది సమభిహితో భాగవతో మహాభాగవతో భగవస్త్రిభువన గురో అనుశాసనం ఆత్మనో లఘుతయా అవనత శిరోధరో బాఢమితి స బహుమానం ఉవాహ. ఇది ఈ విధంగా అంటే పరీక్షితు ఈ విధంగా సమభిహిత, చాలా చక్కగా కూడా ఆయన బ్రహ్మదేవుడు ప్రియవ్రతుణ్ణి కంట్రోల్ చేసి ఆ ప్రియవతుని కన్విన్సింగ్గా చెప్పాడు కదా. అప్పుడు ఆ మహాభాగవతుడైనటువంటి ప్రియవ్రతుడు ఆత్మన తనలో తాను లఘుతయా, తాను చిన్నవాడేగా, అటు స్వయంభూమను దగ్గర కానీ, నారదుల వారి దగ్గర కానీ, స్వయంభూవుడైనటువంటి బ్రహ్మగారి దగ్గర కానీ చాలా చిన్నవాడేగా. కాబట్టి లఘుతయా చాలా చిన్నవాడు అయ్యాడు కాబట్టి ఏం చేశాడంటే చిన్నవాళ్ళు ఏం చెయ్యాలి అనేటువంటిది చెప్తూ అవనత శిరోధర, వెంటనే శిరస్సు వంచి 2 చేతులు జోడించి అక్కడ ఉండేటువంటి పెద్దల ముగ్గురికి కూడా ఆయన నమస్కారం చేశాడయ్యా. అంటే హౌ వన్ హ్యాస్ టు బిహేవ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ది ఎల్డర్స్ అనేటువంటిది ఒకటి మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకనే లఘుతయ, చిన్నవాడు అవడం చేత. చిన్నవాడు అంటే వయస్సులోనే కాదు, జ్ఞానంలో కానీ, బుద్ధిలో కానీ, సంపదలో కానీ ఎక్కడైనా చిన్నవాడు నేను ఎప్పుడూ చిన్నవాడినే అనుకోవాలి. అందుకనే నన్ను ఎవరో అన్నారు, నువ్వు వాళ్ళ కాలి గోటికి కూడా పనిచేయవని. అలాగే అనుకోవాలి, కరెక్టే వాళ్ళు అన్నమాట. ఎవరి కాలి గోటికి కూడా మనం పనిచేయం కాబట్టి లఘుతయ, చిన్నవాడు అవడం చేత అవనత శిరోధర, ఆయన శిరస్సు వంచి త్రిభువన గురోహో, త్రిభువనాలకి కూడా గురువైనటువంటి వాడు, తండ్రి అయినటువంటి భగవత శాసనం బాఢం ఇది అని ఆయన శాసనం, అనుశాసనం ఆత్మనోహ, అనుశాసనం ఆయన బ్రహ్మగారు శాసనం చేశాడు, ఆర్డర్ చేశాడు. ఊరికనే ఏదో మామూలుగా సరేనండి మీరు ఏదో మంచి మాటలు చెప్పారు అనేసేసి ఒప్పేసుకొని మా పని మేము చేసేసుకుంటాం, నువ్వు చెప్పేది నువ్వు ఏడ్చేది ఏదో నువ్వు ఏడు అని చెప్పి చాలామంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళు చెప్పినప్పుడు, భాగవతం విషయం చెప్పినప్పుడు అవి మామూలు మాటల కింద ఉన్నా సరే అది శాసనం కింద శిరోధార్యం చేయాలి. నేను అందరికన్నా చిన్నవాణ్ణి అనుకునేటువంటి భావం కలిగినటువంటి వినయ సంపన్నుడు కాబట్టి ప్రియవ్రతుడు ఆయన బ్రహ్మదేవుని శాసనాన్ని బాఢం ఇతి
అంటే బాఢం అంటే సరే స్వామి అని మనస్ఫూర్తిగా శ్రద్ధగా భక్తితో కన్విన్స్ అయ్యి బాఢం ఇది సరే అని చెప్పి సుబహుమానం చాలా సంతోషంగా ఎంతో ఆనందించినటువంటి వాడే ఉవాహ స్వీకరించాడయ్యా ఆయన ప్రియవ్రతుడు బ్రహ్మగారు చెప్పినటువంటి దాన్ని స్వీకరించాడు అని చెప్పి పరీక్షన్ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్పు తర్వాత భగవానపి మనునా యథావత్ ఉపకల్పితాపచితి ప్రియవ్రతానాత్ అరయోర విషమభి సమీక్షమాణయోరాత్మసమవస్థానం అవాంగ్మనసః క్షయం అవ్యయహృతం ప్రవర్తయన్నగమత్. తర్వాత బ్రహ్మదేవుడు ఇంకా ఆయన రెడీగా వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడుగా, ఈయన సరే అన్నాడుగా ప్రియవ్రతుడు. కాబట్టి అప్పుడు బ్రహ్మదేవుడిని మనువుగారు తండ్రి కాబట్టి బ్రహ్మగారు ఆయన పూజించాడు. అప్పుడు ఆయన బ్రహ్మగారు వాళ్ళ పూజలు అందుకుని ప్రియవ్రతుడు నారదుడు మనువు కూడా చాలా ప్రసన్నమైనటువంటి మనస్సుతో ఆ చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనుడై ఎదురుగా కనిపిస్తూ ఉండేటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు పూజలు అందుకున్న తర్వాత ఆ హంసవాహనం ఇలాగ పైకి లేస్తూ ఉంటే బ్రహ్మలో నుంచి 4 ముఖాలలో నుంచి కూడా సరస్వతి తేజం విజ్ఞాన స్వరూపం బ్రహ్మాండమైనటువంటి వెలుగులతో కూడుకున్నటువంటి దానిని ఇటు నారదుడు స్వయంభూ మనువు తరువాత ప్రియవ్రతుడు చూస్తూ తమ వైపు చాలా ప్రసన్నంగా మనసంతా పరిపూర్ణంగా బ్రహ్మదేవుడి యొక్క ఉపదేశంతో నిండిపోయినటువంటి ఇది చూస్తూ ఉండేటప్పటికీ అప్పుడు ఆయన బ్రహ్మగారు నెమ్మదిగా హంసవాహనం నెమ్మదిగా అలాగ పైకి లేచుకుంటూ ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడయ్యా. ఆ వెళ్ళిపోతూ ఉండేటప్పుడు అభిసమీక్షమాణయోహో అవిషమం అంటే తిన్నగా. ఇంకా అందులో వీళ్ళు ముగ్గురు ఏ విధంగా చూశారంటే అవిషమం, ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు సరస్వతి సమేతుడే వేద సమేతుడే హంసవాహనుడై వచ్చాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చాలా ప్రసన్నంగా చూస్తూ ఉంటూ ఉండగా ఆత్మసమవస్థానం. అప్పుడు ఈ బ్రహ్మగారి యొక్క ఆత్మ సమవస్థానం, తనకు అధిష్టానం ఎవరు అంటే ఏమిటనమాట? అధిష్టానం ఎవరు? చతుర్ముఖ బ్రహ్మగారికి అధిష్టానం ఎవరు? చతుర్ముఖ బ్రహ్మగారు ఎక్కడి నుంచి ఆయన వచ్చాడు అంటే ఆయన శ్రీహరి యొక్క నాభికమలంలో నుంచి వచ్చాడు. ఇప్పుడు నాభికమలంలో ఉండేటువంటి ఆ తామరతూడుని ఆధారం చేసుకుని ఆ కమలమే ఉందే ఆ బ్రహ్మకమలమే బ్రహ్మగారి యొక్క లోకం. దానికి ఆధారం ఏమిటి అంటే అందులో నుంచి వస్తున్నటువంటి తామరతూడు అంటే ఇక్కడ ఆ కమలం, ఆ బ్రహ్మలోకం, ఆ సత్యలోకం అలా తేలి ఉండడానికి ఏది ఆధారం అంటే పరమాత్మ శ్రీమన్నారాయణుడి యొక్క బొడ్డులో నుంచి వస్తున్నటువంటి మహత్తరమైనటువంటి శక్తి అనేటువంటి తామర తూడి చేత ఆ బ్రహ్మలోకం అంతా కూడా నిలబడి ఉంటుంది. కాబట్టి అటువంటిది అధిష్టానమైనటువంటిది ఎవరు? శ్రీమన్నారాయణుడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఆత్మ సమవస్థానం, తనకు అధిష్టానమైనటువంటి ఇప్పుడు ఆ శక్తి ఏమిటి? ఆ శక్తి చేత ఆ బ్రహ్మలోకం అలా ఉన్నప్పుడు తనకు అధిష్టానమైనటువంటి ఆ పరమాత్మ ఎవరు అంటే అది మామూలుగా ఒక శక్తి దాన్ని ఇలా నిలబెడుతోంది అనేటువంటిది సాకార రూపం. ఇప్పుడు నిరాకార రూపంగా అవాక్ మనసః ఆ ఆధారం ఉందే, ఆ అధిష్టానం ఉందే, అది మాటలకి ఊహలకి అందనటువంటి పరమాత్మ యొక్క చైతన్య ప్రకాశం అదన్నమాట. ఇప్పుడు బ్రహ్మగారు ఏం చేశారంటే నిరాకార స్వరూపమైనటువంటి నిర్గుణమైనటువంటి నిర్లేపమైనటువంటి నిరామయమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మతత్వము మాటలకు ఊహలకు అందనటువంటిది అవ్యవహృతం, వ్యవహారానికి అతీతమైనటువంటి పరబ్రహ్మన్ ప్రవర్తయన్, ఆ పరబ్రహ్మను ధ్యానిస్తూ ఆయన క్షయం ఆగమత్, తన యొక్క ఆ నివాసానికి, తన పద్మనివాసం ఆ సత్యలోకానికి బ్రహ్మగారు వెళ్ళారు అన్నాడు.
అనేటప్పటి అంటే ఇక్కడ ఏమిటి మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏమిటి అంటే బ్రహ్మగారు తన చతుర్ముఖాలతోనూ కూడా సరస్వతి సమేతుడై నిరంతరము కూడా ఆత్మతత్వ స్వరూపమై పరమపురుషుడై సర్వములోనూ వ్యాపించిపోయి ఉండి ఇంద్రియాతీతమై గుణాతీతమై కాలాతీతమైనటువంటి సర్వానికి అధిష్టానమైనటువంటి ఆ పరతత్వంని ఆయన ధ్యానించుకుంటూ తను ఉండవలసినటువంటి స్థితిలోకి ఆయన వెళ్ళాడయ్యా అని చెప్పి ఇప్పుడు సగుణ స్వరూపంలో ఉండేటువంటి ఆ బ్రహ్మదేవుడు నిర్గుణమైనటువంటి ఆత్మచైతన్య ప్రకాశం అనేటువంటి స్థితిలోకి వెళ్ళాడు అని చెప్పిన తర్వాత మనురపి పరేణైవం ప్రతిసంధిత మనోరథ సురర్షి వర అనుమతే ఆత్మజం అఖిలధరామండలస్థితిగుప్తయ ఆస్థాప్య స్వయమతి విషజలాశయాసాయ ఉపరరామ. ఇప్పుడు కింద సరే బ్రహ్మగారు ఆత్మచైతన్య స్వరూపంలోకి వెళ్ళిపోయి తన లోకానికి వెళ్ళిపోయారు కదా. ఇంకా మనువు గారి యొక్క మనోరథం ఏమిటి, అసలు ఈ గొడవ అంతా ఎక్కడొచ్చింది? స్వామి, నా కొడుకు అయినటువంటి ప్రియవతుడు రాజ్యాన్ని పాలించనంటున్నాడు, సృష్టి కార్యక్రమంలో చేయనంటున్నాడు, వివాహం చేసుకోనంటున్నాడు, పరమాత్మ యొక్క ఆర్డర్ ఈ విధంగా ఉంది, వీడేదో ముండికేసి రివర్స్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది, కాబట్టి ఎలాగా అని చెప్పి ఆ స్వయంభవ్ యొక్క మనోరథాన్ని విన్నటువంటి జగద్గురువు అయినటువంటి బ్రహ్మగారికి ఆయన కిందకి దిగొచ్చి సంపాదించి పెట్టాడు. అమ్మయ్య, నా ప్రాబ్లంని సాక్షాత్తు నా తండ్రి అయినటువంటి బ్రహ్మగారు తీర్చారు అన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, తండ్రికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటంటే పిల్లవాడు ఎవరి మాట వింటాడు? తాతగారి మాట వింటాడు. మా నాన్న ఇలా అన్నాడు, అలా అన్నాడు అంటాడు పిల్లవాడు. అనేటప్పుడు తాతగారు అంటే మీ నాన్న అలాగే అంటాడు లేరా, నీకెందుకు నేను అన్నాను కదా చెయ్యమ్మ తినమ్మ అని మనం ఏ విధంగా అయితే మన వాళ్ళని లైన్లో పెడతామో అదేవిధంగా స్వయంభూ మనసులో ఉండేటువంటి కోరికని సాక్షాత్తు పితామహుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి సంపాదించి పెట్టారయ్యా. పరేణ అంటే జగద్గురువు అయినటువంటి బ్రహ్మగారి చేత ప్రతిసంధిత మనోరథ, ఆ తన స్వయంభూమను యొక్క మనోరథాన్ని ఆయన సంపాదించి పెట్టాడు, ఆయన కోరికను తీర్చాడయ్యా. అప్పుడు సుర ఋషివర అనుమతేన దేవర్షి అయినటువంటి సుర ఋషి అంటే దేవఋషి అయినటువంటి ఆ నారదుడి అనుమతి చేత అప్పుడు నారదుల వారు అక్కడే ఉన్నారుగా. వెంటనే నారదుడికి నమస్కారం చేసి అమ్మయ్య మా పిల్లాడు లైన్లో పడ్డాడండి అని చెప్పిన తర్వాత సుర ఋషి వర అనుమతేన ఆ నారదుడి యొక్క అనుమతి తీసుకుని ఆత్మజం అఖిలధరాధర మండల స్థిత గుప్తయే ఆస్థాప్య. అప్పుడు ఏం చేశాడు ఆత్మజం తన కొడుకైనటువంటి ఆ ప్రియవ్రతుణ్ణి అఖిల ధరామండల స్థితి గుప్తయే అంటే అఖిల ధరామండలం మొత్తం ఈ భూమండలం అంతటినీ కూడా రక్షించడానికి ఆ స్థితిని ఆ ప్రజల్ని ఆ జీవుల్ని రక్షించడం కోసమని చెప్పి ఆ ప్రియవ్రతుని ఆస్థాప్య రాజ్యాభిషేకం చేశాడయ్యా. రాజ్యాధికారంలో నిలిపాడు స్వయంభూమనువు. నిలిపి మరి తానేం చేశాడంటే స్వయం తాను అతి విషమ విషజల ఆశాయా తరువాత ఇప్పుడు సమస్తమైనటువంటి మానవులకి ఉండేటువంటి ఒక ప్రాబ్లంని నుంచి ఆయన ఉపరరామ అక్కడి నుంచి నివృత్తి అయిపోయాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏమిటి సమస్త మానవులకి ఉండేటువంటిది ఏమిటంటే తాను మిక్కిలి చాలా కష్టంగా, అతి అంటే మిక్కిలి విషయ అంటే అంటే విషం లాంటిదన్నమాట. ఏమిటి, ఒక జలాశయం ఉందనుకోండి, ఆ జలాశయంలో ఇంత విషం కలిపితే ఆ జలాశయం అంతా కూడా ఏ విధంగా అయితే కలుషితమైపోయి విషపూరితమైపోతుందో అలాంటిది మనసు అనేటువంటి చాలా సాత్వికమైనటువంటి నిర్మలమైనటువంటి మానస సరోవరంలోకి
ఈ ఇంద్రియాలు తీసుకొచ్చేటువంటి రకరకాలైనటువంటి ఆ ఇన్పుట్స్ ఉంటాయి చూసారా, మంచి అందమైనటువంటి స్త్రీయో, అందమైనటువంటి పురుషుడో, అందమైనటువంటి విశేషాలు అవి కావాలి అనేటువంటివి, మంచి శబ్దాలు వినాలి, మంచి పాటలు వినాలి, వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనసు మైమరిపోయి వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి, ఈ వస్తువులు నావి అనుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా ప్రశాంతంగా చిన్నపిల్లల వాడి మనసులాగా ఒక మంచి జలాశయంగా ఉండేటువంటి మనసులోకి మనం చూసినటువంటి వస్తువులు, ఆభరణాలు, కిట్టి పార్టీలు, కొత్త కార్యక్రమాలు, రకరకాలైనటువంటి మాటలు ఇవన్నీ కూడా వచ్చి ఏం చేస్తూ ఉంటాయంటే విషజల ఆశాయ అవన్నీ కూడా ప్రశాంతమైనటువంటి స్ఫటికం లాంటి అయినటువంటి శ్రీహరి యొక్క ఆ యొక్క రూపంతో నిండిపోయినటువంటి మన మనసులోకి ఇవన్నీ కూడా విషజల ఆశాయ ఇలాగ వచ్చి పడిపోతూ ఉంటాయి ప్రతి మానవుల్లోకి. అది అని మానవుడికి చెప్తూ ఇలాగ పడిపోకుండా ఉండడం కోసమని చెప్పి తన కుమారుడైనటువంటి ప్రియవ్రతుడికి రాజ్యాభిషేకం చేసేసి స్వయంభూ మనువు ఊపర రమ నివృత్తుడైపోయాడు. అమ్మయ్య, ఇప్పుడు అంతవరకు ఆయన మనసులో ఏ ప్రాబ్లం ఉంది? నా కొడుకు పెళ్లి చేసుకోవటం లేదు, నా కొడుకు రాజ్యం చేయటం లేదు, నా కొడుకు ఏమో చాలా మాట వినటం లేదు అనేటువంటి ఆ ప్రాబ్లంతో ఆయన ఉన్నాడుగా. సరే, సాధారణమైనటువంటి మనలాంటి మానవులందరికీ అనేక రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి, చింతలు ఉంటాయి, అధిగమించలేనటువంటి బాధలు ఉంటాయి. ఇవన్నీ కూడా శుద్ధ సాత్వికమైనటువంటి సాత్విక గుణ సంబంధమైనటువంటి మనసులో ఇవన్నీ కూడా వచ్చి పడేటప్పటికీ మన మనసంతా కూడా విషము అంటే ఏమిటంటే చంపేసేదని కాదు, మనని నీరసింపజేసేది, మన యొక్క శక్తిని హరించేటువంటిది, మనకి ఈ దిక్కుతోచనటువంటి స్థితిలోకి వచ్చేసేటువంటి స్థితి ఈ ఇంద్రియాల యొక్క ప్రకోపం వల్ల, ఇంద్రియాల యొక్క ప్రవర్తన వల్ల, ఇంద్రియాల కొన్ని కాలం చేత మన మీద వచ్చి ఆపదలు పడుతూ ఉంటాయి. వాటిని మనం అది ఆది దైవికమైనటువంటి విశేషాలు. కానీ ఆది భౌతికమైనటువంటివి ఏమిటంటే మనం స్వయంగా తెచ్చుకుంటూ ఉంటాం. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళతో కూర్చోవాలి, వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటారు, ఇలా చేయాలి, అలా చేయాలి అని చెప్పి అటు మనుషులతోనూ, వస్తువులతోనూ, ఆభరణతోనూ, కిట్టి పార్టీలతోనూ వీటిలతోనూ మనసుని నిరంతరం నింపేసుకుని స్వయంకృతాపరాధాలు చేస్తూ ఉంటాం చూసా. అవన్నీ మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. భగవంతుడు కాలం చేసినటువంటి ఆ ఆది దైవికమైనటువంటి వాటి నుంచి మనం ఎవ్వరం కూడా తప్పించుకోలేము. ఇటువంటివన్నీ తప్పించుకోగలం. కాబట్టి స్వయంభూ మనం ఏం చేశాడంటే అతి విషజల ఆశాయ అటువంటి స్వయంకృతంతో మనం చేసుకున్నటువంటి వాటిలన్నిటినీ అక్కడి నుంచి అన్నిటినీ కూడా ఉపరరామ వాటి నుంచి నివృత్తి అయిపోయాడు. భగవంతుడు చేసేటువంటి ఎవడు తప్పించలేడు. కానీ మనం కావాలని చేసుకునేటువంటి వాటి నుంచి స్వయంభూ మనువు ఆయన తప్పించుకున్నాడయ్యా పరీక్షితు అని చెప్పిన తర్వాత ఇతి వావస జగదీపతి ఈశ్వరేచ్ఛయా అధినివేశిత కర్మాధికారోఖిల జగద్బంధ ధ్వంసన పరానుభావస్య భగవత ఆదిపురుషస్యాంఘ్రి యుగలాన్ అనవరత ధ్యానానుభావేన పరిరంధిత కషాయాశయో అవదాతోపి మానవర్ధనో మహతాం మహీతలం అనుశాసస. అప్పుడు ఏం చేశాడు? ఈ విధంగా ప్రియవ్రత మహారాజు ఈశ్వరుడు యొక్క సంకల్పం ఇదంతా ఈశ్వర సంకల్పమేగా, అందుకని రాజ్యాన్ని పాలన చేయడం అనేటువంటి కర్మలో ఆయన తగులుకున్నాడు. తప్పదుగా, ఎందుకంటే బ్రహ్మదేవుడు ఆజ్ఞ చేశాడు. అది పరమాత్మ యొక్క ఆజ్ఞ కాబట్టి ఆయన కర్మ యందు నియుక్తుడయ్యాడయ్యా. సకల జగత్తుకు కూడా సకల జగత్తులో ఉండేటువంటి సకల ప్రాణుల యొక్క బంధం నుంచి విముక్తి కలిగించేటువంటి వాడెవడు? పరమాత్మ మాత్రమే. కలిగించేటువంటి సకల జగత్కారణుడైనటువంటి శ్రీహరి భగవానునికి మాత్రమే గలదు. మన బంధాలన్నీ ఎవరు తెగగొట్టగలరు అంటే భగవంతుడు ఒకడే తొక్కలగట్టాడు. ఏదైనా మనం వెళ్ళి సానుభూతిగా రెండు మాటలు చెప్పగలం, కానీ ఆ మనుషుల్లో ఉండేటువంటి బాధని మనల్లాంటి సాధారణమైనటువంటి మానవులకి అది సాధ్యం కాదు.
కాబట్టి ఏం చేయాలి అంటే ఏ పరామర్శకో వెళ్ళినప్పుడో లేకపోతే ఇంకో దానికో వెళ్ళినప్పుడో ఎదురుగా ఉండేటువంటి భగవంతుని ప్రార్థించి స్వామి వీళ్ళకి కలిగినటువంటి బాధను నీవే తొలగించగలిగినటువంటి వాడివి అని చెప్పి మనం భగవంతుడి ప్రార్థన చేయాలి తప్ప మనం ఏదో పొడి చేస్తాం, మనం ఏదో స్పెషల్ పూజలు చేసేస్తాం, మనం ఏదో ఉపన్యాసాలు చెప్పేస్తాం అంటే అది కుదరదయ్యా అని సుఖం మహర్షి పరీక్షణ్ మహారాజుకి చెప్తూ సకల జగత్తు యొక్క బంధం నుండి విముక్తి కలిగించేటువంటి మహిమ కలిగినటువంటి సకల జగత్కానుడైనటువంటి శ్రీహరి భగవానునికి మాత్రమే కలదు. కాబట్టి మనం పోజు కొట్టద్దు, మనం ఎక్కువగా మాట్లాడొద్దు, అలా మాట్లాడేటువంటి వాళ్ళ చుట్టూ తిరిగి మన టైం మాత్రం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్తూ ఏమన్నాడంటే అధినివేశిత కర్మ అధికార ఆ జగతీపతి అఖిల జగత్ బంధధ్వంసన పర అనుభావస్య అలాగ సమస్త బంధాలని కూడా తెగగొట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆది పురుషస్య అటువంటి అఖండ చైతన్య స్వరూపుడైనటువంటి శ్రీహరి యొక్క పాదాల జంట నిరంతరము కూడా ఆయన ధ్యానించాడయ్యా ప్రియవ్రత మహారాజు అని చెప్పి సుఖబ్రహ్మ చెప్పాడు. ఎందుకంటే సుఖబ్రహ్మ చేస్తున్న పనే అది. సుఖబ్రహ్మ పరీక్షితుకి చెప్తున్నట్టుగా మనం ఏం చెయ్యాలో అనేటువంటి ఇన్స్ట్రక్షన్ కూడా సుఖబ్రహ్మ ఆ విధంగా ఇస్తున్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఈ ఈ ఈ గద్యంలో ఇంకా ఉన్నది ఏమిటో రేపటి కార్యక్రమంలో చూద్దాం.